आदाब नाज़रीन, आप देख रहे हैं INN चैनल में। अफशा जबीन पेश है अब तक की अहम खबरें। रियासत तेलंगाना में कोरोना की सूरत हाल से मुतालिक हाई कोर्ट में समाअत हुई। इस सिलसिले में तेलंगाना हुकूमत ने कोरोना टेस्टों के बारे में हाई कोर्ट में एक रिपोर्ट पेश की है। रिपोर्ट में 25 जनवरी से 12 फरवरी तक होने वाले टेस्टों की तफसीलात बताई गई। इसके अलावा 3 जून से दिसंबर तक 3 सीरम सर्वे किए जाने की भी तफसीलात से वाकिफ कराया गया, जिस पर हाई कोर्ट ने जल्द से जल्द सीरम सर्वे को मुकम्मल करने की हिदायत दी है। सर्वे रिपोर्ट के मुताबिक सिफारिशात को अमली जामा पहनाने के लिए इक़दाम करने की भी कोर्ट ने हिदायत दी है। कोरोना बुलेटिन को जुम्मे से रोजाना जारी करने का हुक्म दिया गया। हाई कोर्ट ने अगली समाअत 18 मार्च तक मुलतवी कर दी है। साबिक अपोजिशन लीडर जाना रेड्डी ने मीडिया से बात करते हुए सोशल मीडिया पर पार्टी कायदीन की जानिब से किए जाने वाले गुमराह प्रोपेगेंडा करने पर बरहमी का इजहार करते हुए बताया कि इससे पार्टी को ही नुकसान होगा। उन्होंने प्रदेश कांग्रेस कमेटी का वजीर आजम बनाया। उन्होंने वानी देवी को उम्मीदवार बनाने पर तबसरा करते हुए बताया कि ये टीआरएस का अंदरूनी मामला है। మా నాయకుడి గొప్ప అని ఇంకో నాయకుడి తక్కువ అని లేక మా నాయకుడి ఇట్లా పరస్పర అభిమానులు కొంతమంది వాళ్ళు అభిమానంతో చేయొచ్చును, అవగాహన లేక చేయొచ్చు, లేక అనాలోచితంగా వ్యవహరించవచ్చు, ఆవేశంతో కూడా వ్యవహరించవచ్చు. ఇవన్నీ కూడా సరి అయినవి కావు. దాని మూలాన ఒకరినొకరు పరుష పదాలు ఉపయోగిస్తూ వాళ్ళని అవమానపరిచే విధంగా ప్రయత్నం చేస్తే మన నాయకత్వాన్ని బలోపేతం చేసేది పోయి దిగజార్చిన, అవమానం చేసిన, అపహాస్యం చేసిన మొత్తం పార్టీకి నష్టమే. పార్టీకి నష్టమే కాదు, లేక నాయక శ్రేణి యొక్క ఐక్యతకు నష్టం. అంచేత ఇవి అర్థం చేసుకుని ఏ ఒక్కరు కూడా ఒకవేళ అభిమానంలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుడు ఎదగాలన్నా, అతను ముందుకు పోవాలన్నా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా అతన్ని సమర్థిస్తూ అటువంటి నాయకత్వానికి ఆదర్శంగా ఉన్నది చూడు అని చెప్పేటట్టుగా ఉండాలి. కానీ అభిమానం కొద్దీ ఇతర నాయకులను తిట్టడం అనేటువంటిది సరి అయింది కాదు, లేక అవగాహన లేకుండా వ్యవహరించడం కూడా సరి అయింది. దాంతో మనకు ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పాటు మనస్పర్ధలు ఏర్పడటం, ఆ తర్వాత మనం బలహీనపడటం, ఆ తర్వాత నాయకత్వానికి కానీ పార్టీకి కానీ సవ్యం కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈ कांग्रेस वर्किंग प्रेसिडेंट पूनम प्रभाकर ने मीडिया से बात करते हुए उन्होंने अहमदाबाद स्टेडियम का नाम वजीर आजम नरेंद्र मोदी के नाम से मौसूम करने की सख्त मजम्मत करते हुए बताया कि मुल्क में बीजेपी दौर इख्तिदार में हम दो हमारे दो का चलन चल रहा है। उन्होंने वजीर आजम नरेंद्र मोदी पर सख्त तनकीद करते हुए बताया कि ये तमाम शोबेजात और सनतों को खानगियाना करने की कोशिश कर रहे हैं, जबकि कबल अज़ां हुकूमत सनतें कायम करते हुए नौजवानों को मुलाजिमतें फराहम करती थी। ధర్మం కోసం అనే బీజేపీ పార్టీ గుంటకాడి నక్కల్లాగా, కొత్త బిచ్చగాళ్ళలాగా, వెధవల్లాగా వేరే పార్టీ నాయకులను ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇన్ని రోజులు చెమటోడ్చి కష్టపడి బీజేపీ పటిష్టతకు కష్టపడ్డ బీజేపీ కార్యకర్తల మీరు కూడా ఆలోచించండి. మిమ్మల్ని కాదని వేరే పార్టీ వాళ్ళకి తీసుకొచ్చి అందరం ఎక్కిస్తా ఉన్నారు. ఉదాహరణ డీకే అరుణ గారు కాంగ్రెస్ పార్టీ పదవులను అనుభవిస్తే ఇవాళ మీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మీ దగ్గర సమర్థత ఉన్న నాయకులు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ విధానాన్ని మీకేం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, తెలంగాణలో ఉన్న ఇతర పార్టీ నాయకులు తెలంగాణ తలుపులేసి దొంగతనంగా తెచ్చుకున్నారన్న తర్వాత కూడా మీరు ఆ పార్టీలో చేరుతున్నారంటే మీ రక్తంలో తెలంగాణ లేదా అని అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇలా దేశం లోపల ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య కానీ లేదా ఇతరత్ర మొత్తం ప్రైవేటీకరణ చేసే ఈ పార్టీ ఎందుకు ఈ పార్టీ పట్ల ఆకర్షితులైతా ఉన్నారని అడుగుతాను.
దయచేసి ఆలోచన చేయండి. ఇది ఒక వాపు 105 సీట్లలో మెజారిటీ రానటువంటి ఈ పార్టీ పట్ల ఆలోచన చేసి పార్టీకి వ్యతిరేకంగా భారత నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ముందుకు పోమని AIMIM पार्टी के सरबरा असदुद्दीन ओवैसी ने ऐलान किया है कि वो मगरबी बंगाल में आइंदा असेंबली इंतखाबात लड़ेंगे। इसके एक हिस्से के तौर पर बंगाल पुलिस ने इंतखाबात से कबल बड़ी रैली निकालने पर रोक लगा दिया। बताया जा रहा है कि पिछले 10 दिनों के दौरान पार्टी रहनुमाओं ने रैली के लिए दरख्वास्त दी, लेकिन पुलिस ने इसको मुस्तरद कर दिया। ये रैली जुमेरात को मुकर्रर थी। पार्टी के रहनुमा जमीर उल हुसैन ने कहा कि पुलिस ने इजाजत ना देने की वजह से ये रैली मनसूख कर दी गई है, ताहम वजूहात बयान नहीं की गई। इस मौके पर वो हुक्मरान TMC पर तनकीद का निशाना बनाया। ये रैली मुस्लिम अक्सरियत इलाके में मुनक़िद होने वाली है और IC रैली की इजाजत से पुलिस का इनकार मौजू बहस बन गया है। गुज़िश्ता बिहार असेंबली इंतखाबात में AIMIM पार्टी ने 5 नशिस्तें जीतने के बाद OIC ने मशरक़ी हिंदुस्तान में पार्टी को बढ़ाने का फैसला किया है। बंगाल में अप्रैल मई में इंतखाबात होने का इम्कान है, जिसमें 294 असेंबली नशिस्तें हैं। रियासती वजीर मल्ला रेड्डी ने मेरचिल में पार्टी की रुकनियत साजी मुहिम में हिस्सा लेते हुए बताया कि लोग TRS हुकूमत की जानिब से किए जाने वाले इक़दाम को देखते हुए जुग दर जुग TRS की रुकनियत हासिल कर रहे हैं। उन्होंने बताया कि वजीर आला के चंद्रशेखर राव आसरा वज़ाइफ, रैतु बीमा, घर घर पानी की सरबराही, 24 घंटे बरक़ी की फराहमी करते हुए रियासत को अपने वादे के मुताबिक सुनहरे तेलंगाना में तब्दील कर रहे हैं। इसके बावजूद बीजेपी और कांग्रेस की जानिब से की जाने वाली तनकीदें मज़ाहिर का खैस है। उन्होंने बताया कि अब तक मेरचेल पार्टी की रुकनियत साजी के मामले में नंबर 1 है। మా సర్పంచ్ అమ్మ ఆధ్వర్యంలో అదే మాదిరిగా మా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, మా వైస్ చైర్మన్ కానీ దయాకర్ కానీ వీళ్ళందరం కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు కోసం ఈ ఊరికి వచ్చినాము. ఏది ఏమైనా ఊరంతా కూడా ఇక్కడ కూర్చొని పెద్ద ఎత్తున TRS పార్టీలో మేము సభ్యత్వం తీసుకుంటాము. యువకులు కానీ ఆడపడుచులు కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే గత 7 సంవత్సరాల సంది కూడా మా సీఎం కేసీఆర్ గారు మాకు అన్ని రకాల కూడా ఆసరా పింఛన్లు కానీ, దివ్యాంగుల పింఛన్లు కానీ, మా ఒంటరి మహిళ పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా మాకు అన్ని రకాల కూడా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు అందిస్తున్నారని చెప్పి 2 సంవత్సరాల కింద 60 లక్షల సభ్యత్వంతో ముందుకు పోయింది TRS పార్టీ. ఇప్పుడు 70-75 లక్షలు కూడా సభ్యత్వం అవుతుంది. మా మేడ్చల్ నియోజకవర్గంలోనే ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం మేము 90,000 చేసినాము. ఇప్పుడు కూడా తప్పక बीजेपी कायद कोना श्री सालेम गौर ने कहा कि तेलंगाना में TRS का मुकाबला करने वाली सिर्फ बीजेपी पार्टी है। उन्होंने इल्जाम आयद किया कि PV की दुख्तर वानी को MLC का उम्मीदवार बनाकर PV खानदान की KCR ने बेइज्जती कर रहे हैं। बीजेपी में शमूलियत के बाद श्री सालेम गौर ने पहली मर्तबा नामपल्ली में वाक़ बीजेपी के दफ्तर पहुंचकर पार्टी कायदीन से मुलाकात की। इस मौके पर उन्होंने TRS को तनकीद का निशाना बनाया। మెజార్టీ ఇచ్చి మరి TRS అధినేతకు షాక్ తినే విధంగా మరి బీజేపీకు పట్టడం కట్టడం జరిగింది. ప్రజల తరఫున పోరాడాలంటే ఒక బీజేపీ పార్టీ మనకు కనబడుతుంది. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజల సమస్యల పైన, ప్రజా వ్యతిరేక విధానాల TRS పైన పోరాడాలంటే మరి బీజేపీతోనే సాధ్యం ఈ యొక్క తెలంగాణలో అని చెప్పిన తర్వాతనే మరి యొక్క బీజేపీ పార్టీలకు రావడం జరిగిందని చెప్పి మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మరి ఎవరెవరినో తీసుకొచ్చి MLC చేసిండు, గవర్నర్ కోటల రాజ్యసభ సభ్యుని చేసిండు. మరి ఇప్పుడు తెలంగాణ ముద్దు బిడ్డ PV నరసింహారావు గారి బిడ్డను, కూతురును మరి రాజ్యసభకు పంపించవచ్చు, MLC చేసి మంత్రిని చేయొచ్చు. కానీ ఈ యొక్క గడ్డు పరిస్థితిలో OBC सेल चेयरमैन गट्टी वेंकटा स्वामी ने वजीर आजम नरेंद्र मोदी पर तनकीद करते हुए कहा कि वजीर आजम गवर्नमेंट इंस्टीट्यूशन को खानगी इदारों के हवाले करने की बात कर रहे हैं, जबकि कांग्रेस ने 70 साल दौरा इक़्तिदार में इन तालीमी इदारों को चलाया। गट्टी वेंकटा स्वामी ने कहा कि मोदी हुकूमत के इन 7 साल दौरे इक़्तिदार में एक भी तालीमी इदारा कायम नहीं किया गया।
मुल्की अवाम को मोदी ने धोखा दिया। एसटी, एससी और ओबीसी के रिजर्वेशन को बर्खास्त करने की कोशिश की जा रही है। जनता के लिए सुविधा नहीं था, मगर नेहरू जी से लेकर इंदिरा जी ने, राजीव जी ने, पीवी नरसिम्हा राव साहब ने और मनमोहन सिंह जी ने, बीच में नॉन कांग्रेस का जो मोरारजी देसाई जी आया, वो वीपी सिंह भी आया, ये लोग भी अपने अपने टाइम में ये गवर्नमेंट इंस्टीट्यूशंस को एस्टैब्लिश कर भेजे नहीं। पहली बार इस देश में ये इंस्टीट्यूशंस का बेच देने का प्रक्रिया वाजपेयी साहब के टाइम में हुआ। ऑफ कोर्स वाजपेयी जी ने थोड़े एस्टैब्लिश करा, उसके साथ साथ एक 7 इंस्टीट्यूशंस को उन्होंने भेज दिया। मगर नरेंद्र मोदी आके 7 साल हुआ, 7 साल में एक भी इंस्टीट्यूशन को उन्होंने एस्टैब्लिश नहीं करा। मगर बेचते जा रहे हैं, बेचते जा रहे हैं, बेचते जा रहे हैं। The shame on the part of the Narendra Modi and the NDA government and BJP government and the BJP ideology. BJP ideology क्या है? स्वदेशी है। स्वदेशी बोल के बोलते हुए विदेशियों को डिफेंस में एफडीआई जीएसओ एक देशद्रोही है, प्रजाद्रोही है मोदी। निकम्मा केवल नहीं है, ये प्रजाद्रोही है, ये जनता का द्रोही है। क्योंकि जनता की जो आश्वासन दिया 2014 में, 2019 में, हम भी ओबीसी है, हमारे लिए आप वोट दो, तो दे दिया। देश के जनता ने यकीन करके आज देश का जनता के पीठ में चाकू चलाती है। आज एससी, एसटी, ओबीसी ये रिजर्वेशन गवर्नमेंट इंस्टीट्यूशन में, सेमी गवर्नमेंट इंस्टीट्यूशन में, क्वाजी गवर्नमेंट इंस्टीट्यूशन में रहता है, प्राइवेट इंस्टीट्यूशन में नहीं रहता। सो ये पूरा प्राइवेटाइज कर रहे हैं। सो वजह क्या है? रिजर्वेशन को पूरा निकालने की इनका आइडिया है। उसके ऊपर इस देश के जनता ने से अपोज करते, इसीलिए इनडायरेक्टली शिकंडी जैसे पूरे गवर्नमेंट इंस्टीट्यूशन। कॉरपोरेशन इंतखाबात के तनाज़ुर में जिला गुंटूर के अरंडलपेट में वाइन डीलर्स कल्याण मंडपम में मुनक़िदा वाईएसआर कांग्रेस पार्टी जिला सत्ते के कानूनी सेल इजलास में नरसरावपेट के रुकन पार्लियामेंट एल कृष्णा देवरालू ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर रुकन पार्लियामेंट ने खिताब करते हुए कहा कि पिछले 20 माह में हुकूमत मुख्तलिफ मंसूबों पर अमलवारी को यकीनी बनाकर अवाम के साथ भलाई की कोशिश कर रही है, जबकि अपोजिशन अदालतों के गर्द चक्कर लगाते हुए फलाह व बहबूद के कामों में रुकावटें हायल कर रही हैं। उन्होंने याद दहानी करवाते हुए कहा कि हुकूमत ने वकला के लिए 5000 मराआत फराहम कर रही है। వారికి అన్ని విధాలుగా కూడా సహకరించాలి। మెంబర్స్ అందరూ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా సరే సహకరిస్తే మాకు గుర్తింపు ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది। మేము చేయగలిగింది మేము చేస్తాము, అంటే ఎమ్మెల్యే గారు చేయగలిగింది చేస్తారు, అలాగే అభ్యర్థిగా తెచ్చిన వారు చేయగలిగింది వాళ్ళు కూడా చేస్తారు। తప్పకుండా కూడా మీ అందరికీ కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి తోడ్పాటు సాయం ఇదివరకు ప్రధానంగా చేశారు, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని ఉత్సాహాన్ని నింపారు। దాని తర్వాత ఈ 20 నెలల నుంచి కూడా మీరు మా పోరాటంలో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు। ఇప్పుడు కూడా కొద్దిగా తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి నాకు అవకాశం ప్రదానం చేసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు। కాబట్టి మీరు అందరూ కొద్దిగా पड़ोसी रियासत आंध्र प्रदेश में 19 साल डिग्री की तालिबा कोटा अनुषा को इसके ही हम जमात ने कत्ल कर दिया। ये वाक़या जिला गुंटूर के नरसरावपेटा में पेश आया। तफसीलात के मुताबिक मुलजिम विष्णुवर्धन रेड्डी और अनुषा हम जमात थे। मुलजिम ने पांव से कोटा को अनुषा का गला घोंट दिया। मुलजिम को तहवील में लिया गया है। ये वाक़या चारशंबे की सुबह 9:30 बजे पेश आया। अनुषा की नाश पालपाडू नहर के करीब से दस्तयाब हुई। नरसरावपेट रूरल पुलिस के मुताबिक मुलजिम ने किसी बहाने लड़की को मिलने के लिए बुलाया था। इस दौरान अनुषा और विष्णुवर्धन के दरमियान जबरदस्त बहस हुई, जिसके बाद
बरहम विष्णुवर्धन ने अनुषा को मौत के घाट उतार दिया और वो मौके से फरार हो गया। बाद में पुलिस ने कार्रवाई करते हुए मुलजिम को हिरासत में ले लिया है और आगे की कार्रवाई में मसरूफ है। नरसरावापेट में 19 साल डिग्री की तालिबा के कत्ल के वाक़े पर गम का इजहार करते हुए आंध्र प्रदेश के वज़ीर आला वाईएस जगनमोहन रेड्डी ने मुतवफ़ी तालिबा अनुषा के अहले खाना को 10 लाख रुपए एक्स ग्रेशिया का ऐलान किया है और कत्ल में मुलविस अफराद के खिलाफ सख्त कार्रवाई करने का भी तयक़ुन दिया है। वज़ीर आला ने ओहदेदारों को हिदायत दी कि वो तहक़ीक़ात में तेज़ी लाएं और दिशा एक्ट के तहत मुजरिम के खिलाफ सख्त कार्रवाई को यकीनी बनाएं और कहा कि हुकूमत कुंभा के साथ खड़ी है और हर मुमकिना मदद फराहम करेगी। जिला महबूबनगर के अडाकुला मंडल में पेश आए एक वाक़े में गांव के एक ऑटो ड्राइवर श्रीनिवास की मुश्तबा हालत में तालाब के करीब एक ऑटो से नाश दस्तयाब हुई है। जाए मौके पर देखे गए मनाजिर ये अंदाजा लगाया जा रहा है कि ऑटो के साथ कोई हादसा पेश नहीं आया है, जबकि श्रीनिवास के अहले खाना का इल्जाम है कि श्रीनिवास का कत्ल किया गया है। पुलिस ने इस सिलसिले में एक मुकदमा दर्ज करके तफ्तीश में मसरूफ है। केरला से आने वाले मुसाफिर को इमिग्रेशन हुक्काम ने शमशाबाद इंटरनेशनल एयरपोर्ट से गिरफ्तार किया। वाज़ेह रहे कि केरला में नाबालिग लड़की के कत्ल की कोशिश का अहम मुलजिम होने का दावा किया है। दुबई जाने की कोशिश करने वाले मुलजिम को इमिग्रेशन हुक्काम ने लुक आउट नोटिस के जरिए गिरफ्तार किया। हुक्काम गिरफ्तार मुलजिम को केरला पुलिस के हवाले कर देंगे। इमिग्रेशन हुक्काम ने पुलिस की आड़ में बैरून मुल्क फरार होने की कोशिश करने वाले मज़कूरा मुलजिम को गिरफ्तार कर लिया है। केरला पुलिस ने बताया कि मुलजिम के खिलाफ केरला के मलालापुरम पुलिस स्टेशन में मुकदमा दर्ज किया गया है। जिला वक़ाराबाद और मेदक में चीते की हलचल से अवाम में खौफ का माहौल देखा जा रहा है। चारशुबे की शब चीते ने बकरियों पर हमला कर दिया। इस हमले में 4 बकरे हलाक हो गए। चीते के इस हमले के बाद मुकामी अवाम घबराए हुए हैं और घरों से बाहर निकलने से भी खौफ खा रहे हैं। मुकामी अवाम ने फौरी इस बात की महकमा जंगलात के ओहदेदारों को इतला दी, जिस पर महकमा जंगलात के ओहदेदारों ने मज़कूरा इलाके के दौरा करते हुए चीते की तलाश कर रहे हैं। वकील जोड़े के बड़े ही बेदर्दी से कत्ल की वारदात के खिलाफ तेलंगाना के मंथनी कोर्ट के करीब वकला ने एहतजाजी मुजाहरा किया। बार एसोसिएशन निर्मल जिला की जानिब से इस मुजाहरा का एहतमाम किया गया, जिसमें वकला की कसीर तादाद ने शिरकत की। वाज़ेह है कि चंद रोज कबल ही वकला जोड़े वमन राव और इनकी अहलिया पर तेज धार हथियारों से हमला करते हुए हलाक कर दिया था, जिसके बाद से रियासत भर में वकला का एहतजाज जारी है। కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఇది సెంటర్ కంటే మొదలు చట్టం లోపల ఈ కేంద్ర మన రాష్ట్రం లోపల కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకురావడం జరిగింది. సెంటర్ వరకు ఆలోచించకుండా స్టేట్ గవర్నమెంట్ ఇమీడియట్ గా దీని మీద పరిశీలన చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను కనీసం స్టేట్ గవర్నమెంట్ అన్న తీసుకురావాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ साउथ जोन टास्क फोर्स पुलिस ने इलाके पुराने शहर के फलकनुमा में अचानक तलाशी मुहिम चलाते हुए गैर कानूनी डेटोनेटर मटेरियल्स के मैन्युफैक्चरिंग सेंटर की निशानदेही की गई है। 4 रोज कबल जिला करीमनगर में मशकूक तौर पर घूमने वाले एक शख्स को गिरफ्तार करके तफ्तीश करने पर फलकनुमा में गैर कानूनी डेटोनेटर मटेरियल्स के मैन्युफैक्चरिंग सेंटर का पता चला है। जिला करीमनगर पुलिस ने मुश्तरका तौर पर मुआयना किया। करीमनगर पुलिस ने मुलजिम के खिलाफ मुकदमा दर्ज करते हुए साउथ जोन टास्क फोर्स की मदद से पुराने शहर में तलाशी ली गई। पुलिस ने तलाशी के दौरान 1000 किलो डेटोनेटर धमाका खैज मवाद को अपने कब्जे में ले लिया। पुलिस को शुबा है कि
मज़कूरा गिरफ्तार शुदा शख्स डेटोनेटर धमाका खैज मवाद बनाकर इन्हें मौनवाज इलाकों में स्मगल कर रहा था। अब तक के लिए इतना ही। देखते रहिए आनंद चैनल। खुदा हाफिज।